నమస్కారం. మనం పంచమహాయజ్ఞాల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం ఈ మూడింటికి సంబంధించిన విషయాలను 3 వీడియోల ద్వారా తెలుసుకున్నాం. ఈ మూడింటికి సంబంధించిన లింకులను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వాళ్ళు అంటే వినని వాళ్ళు ఉంటే వినండి. ఈరోజు అతిథి యజ్ఞము, బలి వైశ్వదేవ యజ్ఞము ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. అతిథి, తిథి అంటే ఒక నిర్దిష్టమైన సమయము. తిథి, వార, నక్షత్రాలతో సంబంధం లేకుండా, మన ఆహ్వానంతో కూడా సంబంధం లేకుండా మన ఇంటికి వచ్చేవాళ్ళు అతిథులు అనబడతారు. అయితే మన ఇంటికి చుట్టాలు, బంధువులు, స్నేహితులు కూడా చెప్పా పెట్టకుండా వస్తుంటారు. మరి వాళ్ళు అతిథులు అనబడతారా? అతిథి గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే, వేదాది శాస్త్రాలను అధ్యయనం చేసి ఈశ్వర తత్వాన్ని తెలుసుకొని బ్రహ్మజ్ఞాని అయి ఉండాలి. ప్రజలకు తాను తెలుసుకున్న జ్ఞానాన్ని బోధించటానికి గాను దేశ సంచారం చేస్తూ ధర్మస్థాపన చేసేవాళ్ళు అతిథులు అనబడతారు. అలాంటి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మనం వాళ్ళని సాదరంగా ఆహ్వానించి ఉచితమైన స్థానంలో కూర్చోపెట్టి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరితో పాటు స్నేహితులు, చుట్టాలు, బంధువులు, చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని ఒక సత్సంగంలాగా ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలి. ఈశ్వర తత్వానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందాలి. మనకి ఎటువంటి సందేహాలు ఉన్నా వారికి తెలియచేసి వాటిని నివారించుకోవాలి. ఈ కార్యక్రమం మొత్తం అయిపోయాక వారిని తగిన విధంగా సత్కరించాలి. ఇది అతిథి యజ్ఞము అనబడుతుంది. మనం ఇలా చేయడం ద్వారా ఋషి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము. మరి ఈ రోజుల్లో ఇది సాధ్యమేనా అని మనకు సందేహం కలుగుతుంది. ఎంతోమంది కాషాయ వస్త్రాలు కట్టుకొని తిరుగుతూ మన ఇంటికి వస్తుంటారు. కాషాయ వస్త్రాలు కట్టుకొని మెడలో రుద్రాక్షలు వేసుకొని విభూతి రేఖలు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు జ్ఞానుల, బ్రహ్మవేత్తల నమ్మే పరిస్థితులు లేము ఈ రోజుల్లో. కానీ కొంతమంది మంచి ఆశ్రమాలను ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక విషయాలను చెబుతున్నారు. వాళ్ళు సరైన వాళ్ళేనా, సరైన విషయాలే చెబుతున్నారా అని మనం తెలుసుకొని అక్కడికి వెళ్ళి వారి ద్వారా ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకొని అక్కడనే వాళ్ళను తగిన విధంగా సత్కరిస్తే ఈ రోజుల్లో కూడా మనము ఋషి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము. ఇది అతిథి యజ్ఞము. ఆ రోజుల్లాగా బ్రహ్మజ్ఞానులు కాకపోయినా రాగద్వేషాలు లేని వాళ్ళై ధర్మస్థాపనకు పాటుపడుతూ పరోపకార పరాయణులైన అయి ఉండాలి. వాళ్ళు అతిథులు అనబడతారు. తర్వాతది బలి వైశ్వదేవ యజ్ఞము. దీనినే భూత యజ్ఞము అని కూడా అంటారు. భూతములు అంటే ప్రాణులు అని అర్థము. సర్వ ప్రాణులయందు దయ కలిగి ఉండడమే భూత యజ్ఞము అనబడుతుంది. మమాత్మ సర్వభూతాత్మ. మనకు మన ప్రాణం పైన ఎంత తీపి ఉంటుందో ప్రతి ప్రాణికి కూడా తన ప్రాణం పైన అంతే తీపి ఉంటుంది. కాబట్టి వాటిని హింసించరాదు, వాటి ఎడల దయ కలిగి ఉండాలి. ఎందుకంటే మనకంటే అవి అల్ప ప్రాణులు, అందుకని వాటిపైన కరుణా దయ అనేది చూపించాలి. పరమాత్ముడు ప్రకృతి ద్వారా ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవులకు అవసరమైన ఆహార పదార్థాలను సమకూర్చాడు. మానవులమైన మనం తీసుకునే ఆహారానికి అంటే పంటలు పండించటానికి కొన్ని ప్రాణులు సహకరిస్తాయి. వాటి ద్వారానే మనం పండిన పంటను ఆహారంగా తీసుకొని జీవిస్తున్నాము. కనుక వాటిని మనము సేవించాలి, దయతో చూసుకోవాలి. ఈ భూత యజ్ఞాన్ని బలి వైశ్వదేవ యజ్ఞము అంటున్నాము. బలి అంటే ఏమిటి? ఈ రోజుల్లో అర్థం మారిపోయింది. బలి అంటే ఏం చేస్తున్నామో అందరికీ తెలిసిన విషయమే. బలి అంటే పెట్టడము, ఇవ్వడము అని అర్థము. ఏ ప్రాణులైతే మనకు సహకరిస్తున్నాయో వాటికి ఆహార పదార్థాలను పెట్టడమే బలి వైశ్వదేవ యజ్ఞము అనబడుతుంది. ఆహారం వండిన తర్వాత ఒక ఆకులో అన్నీ పెట్టి బయట పెడితే ఆవులు, గేదెలు, మేకలు, కుక్కలు, పిల్లులు ఇవన్నీ వెడుతుంటాయి కదా, అవి తింటాయి. తెలియకుండానే మనం వాటికి సేవ చేసినట్లు అవుతుంది. వాటికి ఆహారాన్ని అందించిన వాళ్ళం అవుతాము. అలాగే పక్షులు ఉంటాయి, పిచ్చుకలు, పావురాళ్ళు, కాకులు, కోళ్ళు, వీటికి చిరుధాన్యాలు వేయడము, చీమలకు చక్కెర పెట్టడము,
ఇవన్నీ కూడా అంటే ప్రాణులకు ఆహారాన్ని ఇవ్వడము అనే పద్ధతి భారతదేశంలో అతి ప్రాచీన కాలం నుండి వస్తూ ఉన్నది. కానీ రాను రాను మనం ఇవన్నీ మర్చిపోతున్నాం. కానీ వాటి అన్నిటి యందు దయ కలిగి ఉండి వాటికి ఇలా ఆహార పదార్థాలను అందించడం వలన మనము వాటి రుణం నుండి విముక్తులం అవుతాము. ఎందుకంటే మనం తినే ఆహారానికి ఇవన్నీ సహకరిస్తున్నాయి కాబట్టి వాటి రుణం కూడా మనం తీర్చుకోవాలి. ఇలా పంచమహాయజ్ఞాలు అంటే వేదాది శాస్త్రాలను అధ్యయనం చేసి మన పూర్వీకులు ఆచరణలో పెట్టి వారు పొందిన ఆనందాన్ని అనుభూతులను మనకు కూడా తెలియచేస్తూ ఈ పంచమహాయజ్ఞాలను గృహస్థులు ప్రతినిత్యం ఆచరించాలి అనే ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు. బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, అతిథి యజ్ఞము, బలివైశ్వ దేవయజ్ఞము, ఈ ఐదింటిలో కూడా యజ్ఞము అనే పదం మనకు కనిపిస్తుంది. కానీ ఒక్కో దాంట్లో ఒక్కో అర్థాన్ని సూచిస్తుంది. బ్రహ్మయజ్ఞంలో యజ్ఞము అంటే పరమాత్ముని ఉపాసించడము అని అర్థం. దేవయజ్ఞంలో యజ్ఞము అంటే భూమి, గాలి, నీరు అనే పంచభూతాలలోని ఈ మూడింటిని అగ్నిహోత్రం ద్వారా సంస్కరించడము అని అర్థాన్ని తెలియచేస్తుంది. పితృయజ్ఞంలో యజ్ఞము అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఆదరించి ఆహార పదార్థాల ద్వారా శ్రద్ధతో తృప్తిపరచడాన్ని అంటే సేవ చేయటాన్ని యజ్ఞము అనబడుతుంది. అతిథి యజ్ఞంలో మనకు జ్ఞానబోధ చేసేవారిని సత్కరించడము యజ్ఞము అనబడుతుంది. బలివైశ్వదేవ యజ్ఞంలో మనం తీసుకునే ఆహార పదార్థాలకు సహకరించిన ప్రాణులకు ఆహారాన్ని అందించి వాటిని ఆదుకోవడాన్ని యజ్ఞము అనబడుతుంది. ఇలా ఐదింటిలో కూడా యజ్ఞము అన్న పదం ఒకటే కానీ అర్థం మారిపోతుంది. ఈ పంచమహాయజ్ఞాలను మనం ప్రతినిత్యం ఆచరించినట్లయితే, ఎందుకంటే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా పరమాత్మని ఉపాసిస్తారు. అగ్నిహోత్రం చాలామందిమే చేస్తుంటాము. చెయ్యని వాళ్ళు ఉంటే చెయ్యటానికి ప్రయత్నం చేయండి. ఈ పంచభూతాలను సంస్కరించి దేవరుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము. తల్లిదండ్రులు, పితృయజ్ఞం అంటే తల్లిదండ్రులను చాలామంది సేవిస్తూ ఉంటాము. చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా తల్లిదండ్రులను ఆదరించి సేవించండి, వారిని తృప్తిపరచండి. శ్రద్ధాభక్తులతో సేవించి తృప్తిపరచడమే శ్రాద్ధ తర్పణాలు. అది పితృయజ్ఞం ద్వారా మాత్రమే చేయగలుగుతాము. జ్ఞానులకు వారి ద్వారా ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొని సత్కరించడము, పశుపక్షాదులకు ఆహారాన్ని అందించి ఆదుకోవడము, ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు చేయగలుగుతాము. కొంచెం మనసు పెట్టాలి. కాకపోతే ఇంతవరకు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ వీడియోల ద్వారా తెలుసుకున్న వాళ్ళు ఉంటే ఆచరించటానికి ప్రయత్నించండి. ఆనందమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నాను. నమస్కారం.